ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకి టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం దర్శి మండలం చామంతిపూడిలో జంపాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రైతులను రాజుగా చేయాలని చంద్రబాబు నాయుడు ఉండేవారు అని, వైసీపీ ప్రభుత్వంలో రైతులు అప్పుల ఊబిలోకి పోయారని అన్నారు. టీడీపీ హయాంలో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. అందుకే రైతు పక్షాన టీడీపీ ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఏదైనా ధర్నాలు చేసినా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, సాలిసాలం మందులు ఇవ్వటం, ఇలాంటి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని మనం అందరం ప్రశ్నించాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ రైతు రాజుగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఈ రోజు ఈ పరిస్థితి లేదు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా. కాబట్టి మనందరం తెలుసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని చెడగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేవారు మనందరం పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక పునాది లేదు, ఒక భవిష్యత్తు లేదు. ఒక యువత మొత్తం బజాను పడ్డారు. పిల్లలంతా చదువుకుని ఉద్యోగాలు రాక, పరిశ్రమలు రాక ఎక్కడెక్కడ బజాను పడి తిరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపిస్తారని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మనందరం పునరంకితమై రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములు కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తేవడానికి మనందరం పనిచేస్తారని మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వద్దు లాలి నారా చంద్రబాబు నాయుడు.